ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. విన్నారు కదా ఎంత ఆలస్యం అయిపోయిందో. ఓకే, ఒక సెకండ్, వన్ మైక్. 1770 కోట్లు మాత్రమే మిగిలాయి. వీళ్ళు రివర్స్ టెండర్లో పిలిచినప్పుడు 1548.13 కోట్లకి మేఘాకి ఇచ్చారు. సో వాళ్ళ పనులు అప్పుడు వీళ్ళు దాదాపు 600 కోట్లు మిగిల్చామని డప్పాలు కట్టారు. ఇప్పుడు ఈ కొట్టుకుపోవడం వల్ల 20,000 కోట్ల నష్టం ఏర్పడింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మీరే ఫిక్స్ చేయాలి. అంటే నేను అడిగేది సీరియస్గా అడుగుతున్నా, ఎందుకంటే ఎవరు పాపం చేశారో వాళ్ళు అదే దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ప్రజలందరూ ఆలోచించాలి. అక్కడ చర్యలుంటే యాక్షన్ కూడా తీసుకోవడం చాలా అవసరం. అదర్వైజ్ ఒక వ్యక్తి రాష్ట్రానికి ఇంత నష్టం చేయడం చాలా దుర్మార్గం. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ, ఎవరు ఖర్చు పెట్టినా. మీరు నేను ట్యాక్స్ కడితే ఆ డబ్బులే ఖర్చు పెడతాం. ఇది బాధ్యతారాహిత్యం. మీరు చెప్పింది కరెక్ట్, అది చాలా దుర్మార్గం. ఇప్పుడు కేంద్రం 15,511.13 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. కేబినెట్ లో నోటు కూడా రెడీగా ఉంది. దాని మీద మీరు ఏమైనా పర్సూ చేస్తారా? నేను పర్సూ చేయడం డెఫినెట్గా చేస్తాను. ఒకటి టెక్నికల్ గా వేర్ ఆర్ వి, నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. 33% డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది 3-4 ప్లేసెస్ లో. అవి కూడా రింగ్ బండేసి సరిపోతుందని చూపించారు నాకు, రింగ్ ఫెన్సింగ్ కింద. ఒక వర్షన్ 3-4 ప్లేస్లే కాదు, ఇంకా ఎక్కడ ఉండొచ్చో మేము డెఫినెట్ గా చెప్పలేమంటున్నారు. దాని ఎస్టిమేషన్ మీకు చెప్పాను. అది అయిన తర్వాత రెండోది, కాఫర్ డ్యాముల ద్వారా లీక్ అవుతుంది వాటర్, ఇంకా స్వీపేజ్ ఉంది. అది యాక్సెప్టబుల్ లెవెల్ కంటే స్వీపేజ్ ఎక్కువ ఉంటే అది రెక్టిఫై చేయకుండా ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. సేఫ్టీ కానీ ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ అది ఇంకా తేలలేదు. ఈ రెంటికే ఇప్పుడు కమిటీ యుఎస్ఏ నుంచి 2 ఎక్స్పర్ట్స్ వెళ్ళేశారు. ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో, మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అంటే బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు బాధ్యత తీసుకుని, అందుకే ఒక మాట చెప్పాను, మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనబడుస్తా ఉంది, తెలియకుండా బ్రాండ్ గాని డ్యామేజ్ గాని విపరీతంగా ఉండబోతుందని నేను ఎలక్షన్ ముందే చెప్పాను. సార్, ఇప్పుడు 2020లో డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటే ఇప్పటిదాకా కూడా సొల్యూషన్ కనుక్కోలేదు. ఈ 3 ఏళ్లలో వీళ్ళ ఫెయిల్యూర్ చాలా దారుణంగా ఉన్నట్టు కదా సార్. 2020లో డయాఫ్రామ్ వాళ్ళు ఎంత బుకాయిస్తున్నారో చూశారు కదా. లాస్ట్ 2025 ఇప్పుడే సొల్యూషన్ వచ్చేసింది, అయిపోయింది, నీళ్లు ఇచ్చేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇయర్ బై ఇయర్ అని వాళ్ళు చెప్పింది. 2021కే దెబ్బతినింది. 22 చెప్పారు, 23 చెప్పారు, 25 కూడా చెప్తున్నారు మళ్ళీ. అసలు వాళ్ళు చెప్పిందేమో 2019లోనే దెబ్బతింది అని చెప్పి ఒక పక్క ప్రాజెక్టు పనులు చేస్తా ఉన్నారు. 2020లో దెబ్బతింటే ఇప్పటిదాకా సొల్యూషన్ కూడా కనుక్కోలేకపోయారు. అదే నేను మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం చెప్పారు, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, ఇంకా అపోజిషన్ వాళ్ళు. ఎవడైనా మీరు తప్పు చేస్తున్నారు అంటే వాడి మీద పడిపోవడం, విరుచుకు పడిపోవడం. ఈవెన్ పత్రికల వాళ్ళ మీద కూడా అలాగే పడ్డారు. మీడియా అందరినీ ఇదే పద్ధతి పెట్టారు. సరే, ఇప్పుడు సార్ అంటే బోత్ రెండు ఉన్నాయి. ముందు టెక్నికల్, తర్వాత ఫైనాన్షియల్. సార్ మీరు చెప్పినట్టు వాళ్ళు కట్టడానికి 3 సీజన్లు 4 సీజన్లు పడితే ఇక మరి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎప్పుడు కట్టగలుగుతారు? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు నేనేమంటానంటే, ఎప్పుడైతే డయాఫామ్ వాల్ పేర్లలా రింగ్ ఫెన్సింగ్, ఓకే, కాఫర్ డ్యామ్ లో స్వీపేజ్ ఏంటి, ఈ రెండు చేయాలంటే వాళ్ళకు 1 year టెన్యూర్ ఇచ్చారు. ఎవరికి? యుఎస్ఏ నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్, కెనడా నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్ కి 1 year ఎవ్రీ మంత్ 10 days ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇవ్వని. వాళ్ళు ఎన్ని రోజుల్లో సొల్యూషన్ కనుక్కుంటారో మనకు తెలియదు. అది అయిన తర్వాత మళ్ళా మీరు చెప్పేది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డిసెంబర్ నుంచి మే వరకే పనులు, జూన్ నుంచి డిసెంబర్ వరకు, నవంబర్ వరకు నో వర్క్స్.
ఫ్లడ్ ఉంటుంది. ఫ్లడ్ ఉన్నప్పుడు పనులు లేవు. కాఫర్ డామ్స్ పనిచేస్తుంటే మనకి స్పేస్ దొరికింది కదా సార్. కాఫర్ డామ్స్ కూడా పాడయ్యాయి ఇప్పుడు. ఆఫర్ డ్యామ్లు పోయినాయి, డయాఫామ్ వాల్ పోయింది. సార్ ఇప్పుడు 55,000 కోట్లు మన అంచనా సార్ డిపిఆర్ 2 మీరు 2019 కి. ఇప్పుడు ద్రవ్యోళం ప్రకారం ఇన్ఫ్లేషన్ ప్రకారం 38% పెరుగుతున్నారు. అంటే చాలా కాస్ట్ చాలా అప్పటికిప్పటికి 38 అని ఇచ్చారు మా వాళ్ళు. దాన్ని నేను ఇంకా ఇది ఊరికే రఫ్ గా ఈ రోజు చెప్తే ఇచ్చారు కానీ అది కరెక్ట్ ఫిగర్ కాదు. అందుకే నేను దాన్ని మాట్లాడడం లేదు. ఊరికి ఎంత నష్టం జరిగింది అంతవరకే నేను చెప్పగలుగుతున్నాను. సార్ ఇది రెక్టిఫై చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది, ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎంత టైం తీసుకుంటుంది సార్? అంటే నేను ఒకటే చెప్పాను మీకు, 2 seasons మినిమం డయాఫామ్ వాల్ మినిమం. అది రెక్టిఫికేషన్ కావచ్చు, రింగ్ ఫెన్సింగ్ కావచ్చు, రెండు. అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ కావాలి. నౌ ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి. ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి వాళ్ళు కూడా. ఇవన్నీ వేరియస్ యాంగిల్స్ లో వచ్చిన ఇబ్బందులు అన్నమాట. డయాఫ్రమ్ వాళ్ళు కూడా డిఫరెంట్ రిపోర్ట్స్ ఇస్తున్నారు కదా సార్. కొంతమంది ఏమో కంప్లీట్ దీనికి వెళ్ళాలంటున్నారు, కొంతమంది ఏమో రింగ్ ఫెన్సింగ్. అదే వాళ్ళు అనేది ఏంటంటే ఇవి జరిగాయి. అది కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ. ఎవరంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చేసింది? ఎన్హెచ్బిసి చేసింది సార్. హైడ్రో పవర్ ప్రాజెక్ట్, హైడ్రో పవర్ కార్పొరేషన్ చేశారు. వాళ్ళు ఇచ్చారు ఆ రిపోర్టు. అది కరెక్టా, ఎగ్జాక్ట్ రిపోర్టా? అందుకే కొంతమంది డౌట్ ఏంటంటే ఓకే బెటర్ టు గో మొత్తం పోతే 990 కోట్లు, చేసింది పని 446 కోట్లు, రింగ్ ఫెన్సింగ్ 447 కోట్లు, ఇంకా 1 కోటి ఎక్కువ అవుతుంది. సార్ ఇప్పుడు ప్రాజెక్టులో తప్పు అన్ని చోట్ల ప్రాజెక్టులు ఫెయిల్యూర్ ఉన్నాయి, ఇరిగేషన్ అంతా పడుకుంది సార్. ఎవరైతే తప్పులు చేస్తారో అధికారులే ఇంకా కొనసాగుతున్నారన్న చర్చ బయట డిపార్ట్మెంట్ లోనే ఉంది. మరుస్తున్నాం, మరుసు ఏముంది తేవాలి? వాళ్ళు చెడగొట్టారు. వీళ్లే కదా ఎప్పటి నుంచో ఉండేది. యథా రాజా తదా ప్రజ. అంటే దీంట్లో ప్రధాన దోష అవుతాడు సార్. ప్రధాన దోషి దాసు ఇంటికి పంపించారు. ప్రధాన దోషిని పంపించేశారు. ఆయన పోతే పోయాడు. దాసుని ఏం చేస్తారు? దాసుని ఏం చేస్తారు? అంటే వాళ్ళు అందుకనే కొంతమందిని మార్చాం. ఇంకెంతమందిని మార్చాలి? ఎవరెవరిని మార్చాలి? మారిస్తే ఎవరెవరు ఉన్నారు? అంటే ఈ రివర్స్ టెండర్ పిలిచిందంతా అది ఇచ్చిన దాసు. దాసు ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా, ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా. దాసు పోయాడు, ఇంకో దాసుడు పోయాడు. మిగిలింది మనమే కదా ఇక్కడ. దాసు ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడో రిటైర్ అయిపోయాడు, తెలంగాణకి పోయాడు. తెలంగాణ పోయాడు, అక్కడ అడ్వైజర్ గా ఉన్నాడు ఇప్పుడు. సరే ఈ హైట్ మీద కూడా కొద్దిగా రివర్స్ టెండరింగ్ పిలిచింది యా అది ఆ సమయంలో పిలిచింది అతను. అప్పటి వరకు ఉన్నది ఇతను, ఇప్పుడు మొన్న ఉన్న అతను. ఇతను తీసేసి శశిభూషణ్ మళ్ళా తీసుకొచ్చారు. సార్ ప్రాజెక్ట్ హైట్ కి సంబంధించి కూడా ఒక డిస్ప్యూట్ ఉంది కదా సార్, దాది అది రాజీ లేదు. అది 45.67 రావాల్సిందే. 45.72 రావాలి. 41.57 పెడుతున్నారు వీళ్ళు. అది యాక్సెప్టబుల్ కాదు. ఎత్తు తగ్గదు, కాంటూర్ తగ్గుద్ది. కంటూర్ ప్రస్తుతానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముందు కట్టేసి తర్వాత బెంజాని. ఆల్రెడీ కట్టేశారు కదా, మీ టైంలోనే కట్టేశారు కదా. అది ప్రాజెక్ట్ స్పిల్వే అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఈసీఆర్ఎఫ్ కట్టాలి, అంతవరకే.